మీకేమి ఇబ్బంది లేకపోతే మీరు ఒక్కసారి దాన్ని ప్లే చేస్తే లకారంతో స్పష్టంగా నువ్వు మూగోడవైతే రారా అంటూ అసలు చాలా లకారమైన బూతుల్ని ఒక మహిళ అతని కార్ డోమ్ మీద కొట్టి ఆపేసినటువంటి తరుణం. ఆవిడికి కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్ వచ్చేసే ఉండాలి. బట్ కానీ మనిషికి ఒక చట్టాన్ని, మనిషికి ఒక రాజ్యాంగాన్ని రాయలేదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇకపోతే బడ్జెట్ సమావేశాల గురించి మా పల్లెటూరులో మీరు అన్ని విషయాలు కూలంకుశంగా మాట్లాడేవాళ్ళు. మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలుగా ఆ బిట్టు తీసుకొని మీరు ఇవ్వండి హోంమంత్రికి. మీరు అక్కడే కదా ఉన్నారు, మీరు ఇవ్వండి, రిపోర్ట్ చేసుకుంటారో లేదో చూద్దాం. సురేంద్ర నాయుడు గారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు రజనీ గారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని విషయాలు ఏ పార్టీకి సమస్య వచ్చినా ఇప్పుడు అందరినీ మీరే టేకప్ చేస్తున్నారు. అక్కడ అవకాశం ఉన్నంత వరకు జనసేన వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, వైసీపీ వాళ్ళు వస్తున్నారు. సో తెలుగుదేశం వాళ్ళకి కూడా మరి ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మీకు లైవ్ లోనే మద్దతు ప్రకటించారు. మీరు ఇవ్వండి, మీకు సపోర్ట్ గా ఉంటాం. నేను కూడా మా సోదరుని వేరే విధంగా నేను అర్థమైంది. నాకు ఒక సోదరుగా నేను కూడా అభినందిస్తాను. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఎండగట్టచ్చు, తప్పు లేదు. నేను అందుకనే అంటున్నా, ఒకవేళ ఆమె చూడలేదేమో, మీరున్న ఇవ్వండి, మీరు అక్కడే కదా ఉంటున్నారు గుంటూరులో. ఒక పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లి ఇవ్వచ్చు. ఈ అబ్యూజింగ్ వాళ్ళు వాడారు, సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని ఇది నిజంగా అప్రిషియేట్ చేస్తున్న అంశం. సురేంద్ర నాయుడు గారు కూడా ముఖమాటం లేకుండా, నిర్ముఖమాటంగా, ధైర్యంగా, అంటే పక్షపాతం లేకుండా తప్పు ఎవరు చేసినా తప్పని వారు మొదటి నుంచి కూడా ఎవరిని కూడా సమర్థించే వ్యక్తి కాదు. కాబట్టి మంచి పరిణామం. రజనీ గారు, ఇక బడ్జెట్ అంశాలకు వద్దాం. సార్ బడ్జెట్ అంశాల గురించి మాట్లాడుతుంటే పల్లెటూరులో వాళ్ళు అడుగుతున్నారు, సార్ మా బిడ్డలు అక్కడ చదువుకుంటున్నారు సిటీల్లో, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదట, మీ బడ్జెట్ లో దాని గురించి చెప్పారా అని అడిగారు సార్. తర్వాత వాళ్ళకి కొత్త పెన్షన్స్ రాయలేదంట సార్. వితంతు పెన్షన్, భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయిందట, కొత్త పెన్షన్స్ రాయలేదట. 2 సంవత్సరాల నుంచి ఆమెకు రావాల్సిన పెన్షన్ ఇంతవరకు రాలేదట సార్. 66 లక్షల పెన్షన్స్ పైగా ఉండాల్సింది 60 లక్షల పెన్షన్స్ ఇవాళ వస్తున్నాయట సార్. అంటే 6 లక్షల పెన్షన్స్ తీసేసినారు, బట్ కొత్త పెన్షన్స్ అంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా మేడం, వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా పెన్షన్స్. సో అవి చూసుకునే కదా గవర్నమెంట్ ఇచ్చేది పెన్షన్స్. 100% సార్. 6 లక్షలు తీసేసినందుకు బాధ లేదు సార్, కానీ కొత్తగా ఇది వికలాంగులకో, లేకపోతే వితంతు పెన్షన్స్ కో, లేకపోతే వృద్ధాప్య పెన్షన్స్ కో ఇవన్నీ రాయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏ ఇయర్ కి ఆ ఇయర్ 2 ట్రిప్పులు దీన్ని అనౌన్స్మెంట్ ఇస్తే పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది సార్. బడ్జెట్ వాళ్ళకి తెలియట్లేదు సార్. బడ్జెట్ లో ఏముంటాయి, మా బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి రావట్లా, ఇస్తున్నారా? మాకు పెన్షన్లు రాస్తారా? ఈ ఏడన్నా కాలంలో నీళ్లు వచ్చేది ఉందా? వీటి గురించి బడ్జెట్ లో మాట్లాడతారా అని అడుగుతున్నారు సార్. అంటే ఎడ్యుకేటర్స్ చూసినట్టుగా ఎవరు చూడరు కదా. సో ఇంకొకటి ఏంటంటే పెన్షన్స్ పథకాలు ఇవ్వడంలో జగన్ గారు కూడా బటన్ నొక్కి చాలా రిలీజ్ చేసినారు. ఆయనకి ఈయనకి ఉండే తేడా మేము ఎప్పటి నుంచో అనుకునేది, ఇతను ఒక విజనరీ అని అమరావతిని తీర్చిదిద్దడంలో గొప్ప పాత్ర ఉంటుందని, సైబరాబాద్ టవర్స్ నుంచి ఈయన కడతాడనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో అందరూ కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలి, అది జగన్ గారు కట్టలేకపోతున్నాను, కట్టనన్నారేమో, ఈయన కడతానన్నారేమో అనే ఒకే ఒక్క సంకల్పం సార్. ఈ పథకాలు ఏముందండి, ఇలా బటన్ నొక్కి 1కి 2 పథకాలు ఇచ్చేసినారు. ఆయన గ్రాఫ్ కూడా మీరు బడ్జెట్ తీయండి, ఈయన బడ్జెట్ కి ఆయన బడ్జెట్ కి ఈక్వల్ ప్రయారిటీ కాదు, అంతకు మించే ఉంటుంది. పథకాలు ఇవ్వడంలో ఏముందండి, ఎవరైనా ఇస్తారని మనమే మాట్లాడినాం, కానీ డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. పోలవరం గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ బెటర్ కదా. గతంతో చూస్తే రోడ్లు, మన ఊరు వెళ్ళడానికి రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేవి. సో ఇప్పుడు రోడ్లు కాస్త మంచిగా వేస్తుంది కదా ఈ ప్రభుత్వం. అంటే ఆ డెవలప్మెంట్ కనపట్లేదు అక్కడ గ్రామాల్లో. రోడ్డు కాంట్రాక్ట్ లోనేనంట బాగా మిగుల్చుకునేది. కాలువలు కడుతున్నారు కానీ మధ్యలో రోడ్డు కట్టట్లేదండి. మా బజార్ లో అటు ఇటు కాలువ తవ్వేశారు, రోడ్డు వేయలేదు. మరి అది ఎప్పుడు వేస్తారంటే రావాలి, ఇసుక రావాలి, కంకర రావాలి అంటున్నారు. సో ఎక్కడ మిగుల్చుకోవాలో అది చేస్తున్నారు. కానీ పల్లెటూర్లలో ఇప్పుడు మాకు తాడికొండ నుంచి మా అమరావతి సెక్రటేరియట్ కి గానీ అమరావతి హైకోర్టుకి వెళ్లే రోడ్డు వర్షం పడితే మీరు రాకండి బ్రహ్మనాయుడు గారు, వర్షం లేకపోయినా కూడా రాకండి. ఆ బస్సు మేము ఆర్టీసీ బస్సులో వెళ్తామండి. ప్రభుత్వం ఫామ్ చేశాక మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే బస్ టికెట్ లేదండి, ఇలా ఫోన్ తీసుకొని ఆధార్ కార్డు చూపించి అలా ఎక్కేస్తాం. ఆ బస్సు కూడా ఆ డొల్లల్లో పడిపోయి లేకపోతే అక్కడక్కడ సభ్యులన్నీ ఇరిగిపోయి వెళ్ళలేకపోతున్నామండి. జడ్జిలు సైతం తిట్టుకుంటున్నారు. సో దయచేసి అమరావతి సిటీ డెవలప్ చేతురు గాని ముందు అమరావతి నుంచి తాడికొండ నుంచి వెళ్లే రోడ్డు మాత్రం కదలకుండా మెదలకుండా వెయ్యండి. ఎందుకంటే మేము అరగంటలో వెళ్లాల్సింది కూడా 45 నిమిషాలు
గంట పైన పడుతుంది, రోడ్లు సరిలేవని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా రోడ్లు బాగున్నాయని చెప్తే మీరు మా ఆంధ్ర రండి, కింద పాలు పోస్తే ఇలా ఎత్తుకోవచ్చు అనేవాళ్ళు. ఈ రోజు పాలు, టీ, డికాషన్ అన్ని కలిపి ఎత్తుకోవాల్సి వస్తుంది. సో ఎనీవే డెవలప్మెంట్ బాగా ఇవ్వాలన్న నమ్మకంతో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేశాము. బాబు గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అదేనండి. ఈ పథకాలు ఎవరొచ్చినా ఇస్తారు, దీంట్లో ఏ సందేహం లేదు. మీ నుంచి అంతకు మించి మేము కోరుకుంటున్నాం, అది కావాలని ఆశిస్తున్నాం. రాజధాని తొందరగా డెవలప్ చేయాలి. ఈ 33,000 ఎకరాలు ఇంతవరకు కదలలేదు, మెదలలేదు. సింగపూర్ ఫ్లాట్ దగ్గర నా ఫ్లాట్ ఇవ్వలేదంటూ ఒక రైతు గుండె ఆగిపోయిందండి. కానీ ఇంకా 40,000 ఎకరాలు కావాలని తీసుకుంటున్నప్పుడు మేము అడుగుతున్నాం, ఈ 33,000 ఎకరాలు డెవలప్ చేయండి, ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టండి, తర్వాత వాళ్ళే ఇస్తారు. అరే ఇదేం చేయాలో అదేం చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అక్కడ రైతులు. సో దయచేసి ఈ బడ్జెట్లు ఏం చేస్తా ఉన్నారమ్మా మీరు? అప్పుడు కనపడలేదమ్మా. మీరు కూడా కొంచెం అంటే ఏకపక్షంగా మాట్లాడకూడదు తల్లి. మీరు మాట్లాడేటప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదా? నేను నిన్న వచ్చే అమరావతికి అంతకు ముందు ఏ విధంగా ఉండింది అమరావతి, ఈ రోజు ఏ విధంగా ఉంది, ఆ రోజు భవంతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు భవంతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ రోజు రోడ్డు ఏ విధంగా ఉంది, ఈ రోజు రోడ్డు ఏ విధంగా ఉంది, మీకు నేను వీడియో తీసి పంపిస్తా. తిరుపతిలో జరిగే అభివృద్ధి నేను చూపిస్తాను, తిరుపతిలో జరిగే అభివృద్ధి నేను తీసి పంపిస్తాను, అమరావతిలో జరిగేది చూపిస్తాను. అన్ని చూడండి, మీరు చూసి మనం మాట్లాడాలి. కంపేర్ చేస్తే గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది అంటారు సార్. గత ప్రభుత్వం కంటే బెటర్ గా ఉంటుందని ఆయన తీసుకొచ్చి అలా చేస్తున్నారు. ఈ 40,000 బెటర్ లేదా? మీకు 2 నెలలకు ముందు వరకు బెటర్ గా కనపరిచింది, 2 నెలల తర్వాత బెటర్ గా కనపడలేదు. నేనేం చేయను సార్? 33,000 ఎకరాలు డెవలప్ చేయండి సార్. 40,000 ఎకరాలు ఎందుకు? 33,000 ఎకరాలు చేస్తాం, 40,000 ఎకరాలు కూడా చేస్తాం. మీరు చూడండి, ఓకే. చూడండి.